కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? కేవలం చరిత్రహీనులుగా ఉంటారు. నేనేంటంటే మా పయ్యావుల కేశవ్కి బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తే, మా పీపీపీకి అంటే ఏం తెలియదు అనుకో ఈ ప్రాంతాల గురించి. ఇంకా కడపలో ఉన్న అతను పాపం తన సొంతదే నిలబెట్టుకోలేకపోతున్నాడు, అతను వేస్టే. ఎవరికి వాళ్ళ స్వప్రయోజనాలు. నేను కేశవ్, నువ్వన్న మా జిల్లాగా రాయలసీమ ప్రాంత వాసిగా అవగాహన లేని చంద్రబాబు నాయుడు గారికి మీరన్నా చేయండి, దాని గురించి ఫైట్ చేయండి. ఈ రాయలసీమ ప్రాజెక్టు మీరేం చేసినారో చెప్పండి. ఊరికే మనమే అంత మంచి ప్రభుత్వం ఇవే. ఈ చిడతలు ఎక్కువైపోయినాయి. ఈ చిడతలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో తెలియదు, అందరినీ ఒకటే దాంట్లో కలిపేస్తున్నాడు. మనమంటూ ఒకటి బతికుంటేనే కదా మనం నమ్మిన విశ్వాసాలు మనం అన్నీ ఉండేది. ఆ విశ్వాసాలు పోయినట్టు మనల్నే చచ్చిపోయిన తర్వాత నేను బాగా రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నా, రాబోయే సంవత్సరంన్నరలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది ఊర్లు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు. మీరు అలా కాదు చేస్తున్నది. మీ చర్యల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది. ఈరోజు ఉపాధి హామీ పథకము కంప్లీట్గా తుట్లు పడిచినారు. మనమంతా దానికి పేరు మార్చినారు, గాంధీ పేరు మార్చినారు అనే దాని మీద ఉన్నాం. ఎంత అంటే అంత. దానికి సంబంధించిన సత్య చెప్తాడు, దాంట్లో కూడా రాముడు పేరు ఉంది కదా అంటాడు. రాముడు పేరు కదా, పథకం ఎట్లా పోతుంది అని. వచ్చే ఫండ్స్ ఎంత, గ్రాంట్ ఎంత, ఏమైపోతున్నాయి, దాని గురించి మాట్లాడండి. 40% ఎప్పుడు పెట్టుకుంటుంది స్టేట్స్? 40% స్టేట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నా నేను. 40% స్టేట్లు ఎన్ఆర్జీఎస్లో పెట్టుకోలేవు. ఆ రోజు ఎందుకు తీసుకొని వచ్చినారు? ఇదే అనంతపురం జిల్లాలోనే అది పని మొదలు పెట్టినది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఎందుకు ఆ రోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ఆధ్వర్యంలో, ప్రతిపక్ష నాయకుడు ఆధ్వర్యంలో పాదయాత్రలు చేసి రైతులందరినీ ఒకటే చేసి వీళ్ళకందరికీ చెక్కులు ఇచ్చి తర్వాత అందరికీ డబ్బులు ఇచ్చి సాయం చేసి నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితానని మీకు అండగా ఉంటాననే ఉద్దేశంతోనే ఈడే బండ్లపల్లికి నార్పల్లికి తీసుకొని వచ్చి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని తీసుకొని వచ్చి ఎన్ఆర్జీఎస్ తీసుకొని వచ్చినాడు. నేను ప్రౌడ్గా చెప్తా, దానివల్ల ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగ్గింది. ప్రతి ఒక్కరు కూలికి పోతున్నారు, పనులు దొరుకుతున్నాయి. అది ఒక హక్కుగా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఆ ఎన్ఆర్జీఎస్ తూట్లు పడిచినాడు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, వలసలు మళ్ళీ మొదలవుతాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? వేసిన చోట బోర్లు వేస్తా అంటాం, నీళ్లు పడవు, పోతా ఉంటుంది. అదొక వ్యసనంలాగా 2, 3, 4, 5 కాకపోతే అప్పులు తప్పక ఉరికంబాలెక్కే. మళ్ళీ ఆ పాత రోజులు తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు నీ టెక్నాలజీని కథ అనేది అన్ని పక్కన పెట్టిన ఆయన మనుషులు బతికేటట్లు చూడండి. కేవలం ఆ పేరు మార్చినారని చెప్పి దాని మీద డైవర్ట్ చేసి అందరూ దాని మీద కొట్లాడుతున్నాం. అసలు నిర్వీర్యమైపోయింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసుకున్న చర్యల వల్ల ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ కూడా అదే కరువు ఛాయలు కనపడే ప్రమాదం ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అంటే ధనయజ్ఞం అన్నారు, లక్షల కోట్ల దోపిడీ అన్నారు. మీరేం చేసినారు? దాని కొనసాగింపే కదా, దానికి ప్యాచ్ వర్క్లే కదా మీరు చేసినది. వేరే వాళ్ళు చేసిన దానికి పేర్లే కదా మీరు మార్చినది. కొత్తగా ఏం చేశారు? మీరు పేరు మార్పే కదా చేసినది, వేరేదేం చేయలేదు. ఈరోజు కూడా రాయలసీమలో ఉన్న జనము, ప్రజలు, విద్యార్థులు, అదేవిధంగా మేధావులు, ఇంటలెక్చువల్ ఫోరమ్స్, మిగతా పార్టీలు, కమ్యూనిస్టులు మీరందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదు మన అంత అవసరం లేదు. ఎందుకంటే మనం చూసినాం, మన ఎలక్షన్లో చూసినాం. స్కూల్ విద్యా వైద్యం బాగుండాలని జగన్మోహన్ రెడ్డి చేస్తా అంటే లేదు మనకు మంచి మందుగాలం కొట్లాడిన వాళ్ళం. రోజు డిబేట్లలో చూస్తా అంటే ఒకటే డిస్కషన్ వస్తుంది. అన్వేష్ ఏం మాట్లాడినాడు, అనసూయ ఏం బట్టలు వేసుకుంది, దీని మీదే ఉంది డిస్కషన్ అంతా. ఎవడు మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా మళ్ళీ ఇది ఒక ప్రాంతీయ అసమానతలను క్రియేట్ చేయడానికి మీరు మళ్ళీ ఇంకో విధంగా ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది చంద్రబాబు నాయుడు. ఎవరికీ లేనంత అవకాశం 4 సార్లు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారితో మీ 4 టర్ములు మీరు కంపేర్ చేసుకొని చూడండి.
జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానీ 5 సంవత్సరాలతో మీ 4 సంవత్సరాలు కంపేర్ చేసుకొని చూడండి. మీ 4 టర్మ్లో 95లో ఎక్కినప్పటి నుంచి కూడా 2004 దిగిపోయినారు, మళ్ళీ 2014 ఎక్కినారు, మళ్ళీ ఇప్పుడు ఉన్నారు. ఏం చేసినారు? ఈరోజు తెచ్చిన ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టించినది. అన్ని ఊరికే జంబక్కే. మొన్నగా అద్దో ఇండిగో అంతా కూడా వార్ రూమ్లో లోకేష్ డిస్కషన్ చేస్తానట్టు అంటారు. వార్ రూమ్లో లోకేష్ డిస్కషన్ చేసినాడు. ఎవరు ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషను. నేను ఈ మధ్య ఒకటి రీల్ చూసా, ట్రెండ్. ఒక ఆమె పాడుతూ ఉంటుంది, శశి గారు ఒక లైక్ కొట్టండి ఇది అని కొడతా వెనకలోడు వాళ్ళ భర్త అంటాడు. అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్లో. అసలు ఏంది ఉండదు, వీళ్ళు పుచ్చుకురేది చిడతలు కొడతా ఉంటారు. అక్కడ వాని కష్టము చూడలేకపోతాను, మౌని కష్టము, వీళ్ళ ఇబ్బంది చూడలేకపోతాను. పచ్చ మీడియా ఛానల్ అది. ఆమె వార్త అంటే ఒకటి చూడండి అంటే అంటుంది ఆమె. మీరు చూసింటారు. అట్లా తయారైంది వీళ్ళది. లోకేష్ని ఎత్తి ఇవన్నీ కాదు, నువ్వు నాయకునిగా నీవు చేసే పనులే నిన్ను నాయకునిగా నిలబెడతాయి. దానికి వీళ్ళు అంతా డప్పు కొట్టాల్సిన, చిడతలు కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వే పని చేసినా వాళ్ళే నిలబెడతారు. మీ టీవీ5 సాంబా, వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు? ఇప్పటికీ నిజం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే రాయలసీమలోని కూటమి వాళ్ళు మాకంతా వచ్చినది 4 6 వచ్చినాయి ఈడ, అంతకంటే ఏం లేవు. మా జిల్లా స్వీపు కర్నూలు జిల్లాలో ఏదో 2 వచ్చినట్టున్నాయి, కడప జిల్లాలో 3 వచ్చినట్టున్నాయి, చిత్తూరు జిల్లాలో 2 వచ్చినట్టున్నాయి. అంతా మీరే. మీ మౌనం ఖచ్చితంగా రాయలసీమకు, తెలుగుదేశం వాళ్ళ మౌనం ఖచ్చితంగా రాయలసీమకు ఒక శాపంలా మారబోతుంది. నేను చెప్పలే, రేవంత్ చెప్పినాడు. ఈరోజు మీ సీఎం ఆఫీస్లో ఇచ్చినాడు ఒక ప్రెస్ నోటు, అలాంటివి ఏం జరగలేదు అన్నాం, నిలబడలేదు అన్నావు. మరి పని జరిగే చోటికి పోండి, పని జరుగుతుంది ఆయన అంటున్నాడు కదా. హరీష్ రావుని రమ్మని, సిపిఐ నుంచి సాంబశివరావు రమ్మని, అదేవిధంగా బీజేపీ నుంచి మహేష్ రెడ్డిని రమ్మని, మా పార్టీ నుంచి వస్తారు. ఒక అఖిలపక్షం వెళ్ళి చూపిస్తాం, నేను ఆడ పనులు నిలబెట్టామని. నువ్వు చూపి, లేదయ్యా ఈ 2 సంవత్సరాల్లో ఇదో ఇక్కడ 500 కోట్లు ఖర్చు పెట్టాము, ఇక్కడ పనులు జరుగుతున్నాయని నువ్వు కూడా అఖిలపక్షం వేసి చూపించండి. నాయన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు? మనకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఎక్కడెక్కడ కాంట్రవర్సీ చేయాలి అది తప్ప వేరే లేదు. వాళ్ళు నాకు ఇట్లాంటి టైంలో వస్తాడే ఆయన. చంద్రబాబు కొద్ది సమస్య ఉంటే ఆయన రావాలా ఎక్కడో చోట, ఏదో ఒకటి ఇష్యూ. ఏమంటే నాకు గోవిందరాజు స్వామిలో పాపం మంది ఎక్కినాడు, నాకు 90 ml కావాలని. మాకు 90 ml వేసుకుని దిగుతాడని అంత పవిత్రంగా ఉన్నాను ఆయన. ఇల్లు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ ప్రాంతవాసిగా ఇక్కడికి నష్టం చేకూర్చడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడు. ఆయనకు అమరావతిలో తనకు నమ్ముకున్న వాళ్లకు మాత్రమే అక్కడ చేపించే తప్ప ఏంది లేదు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే అమరావతిని ఒక ఎత్తుగా తీసుకొని పోతున్నాడు. అది సింక్ అయిపోయే ప్రాజెక్టు. ఇప్పుడు మీరు ఎక్స్పాన్షన్ పోతున్నారు, దానివల్ల ఉన్న రైతులు కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు. ముందు వాళ్ళకి ఏంది చేయకుండా, నీ ఆశలు చాలా పెద్దగా ఉన్నాయి, నీ కోరికలు బాగా పెద్దగా ఉన్నాయి, కానీ అవన్నీ నెరవేరవు. కిందికి దిగు. ఆ రోజు మీరు ఆ క్లోజ్డ్ వాల్స్ మధ్య మీకు జరిగిన డిస్కషన్ ఏంది, బయట జరుగుతున్న డిస్కషన్ ఏందో చెప్పు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎగువ ఉన్న దానిలో ప్రాజెక్టులలో కడుతున్నారు. కృష్ణా రివర్ మీద ఇప్పటికీ ప్రాజెక్టులు కడుతున్నారు, దాన్ని ఎత్తు పెంచుతున్నారు. దయచేసి మీరు ఒకవేళ మాట్లాడలేని పరిస్థితి ఉంటే కూటమి వాళ్ళు, మీకు సంబంధించిన పార్టీ వాళ్ళకి పోయి చెప్పండి, ఈ విధంగా చేస్తే ఈ ప్రాంతం అంతా సర్వనాశనం అయిపోతుంది అని. షార్ట్ టర్మ్ గోల్స్ కాదు ఇది, ఎంత ఏదో రీల్స్ చూస్తున్నట్టు కాదు లైఫ్. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి వెనకాల కూడా భవిష్యత్తులో చరిత్రలో అది మిగిలిపోయే విధంగా ఉండాలని, చరిత్ర అంతా కూడా ఏది చూసినా కానీ ఈ ప్రాంతానికి మోసం చేసిన వానిలాగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయే విధంగా ఉండకూడదు.